అరణ్యములో ఉన్న యోహాను వద్దకు వచ్చిన దేవుని వాక్యము. దేవుడు వేసిన మార్గంలో కాకుండా తమకు తాము ఒక మార్గాన్ని వేసుకొని అది న్యాయమని ఆ మార్గంలో పోవడం వలన ఆ మార్గం అనేక మందిని మరణశాలలోనికి దించివేయడంతో మానవుల ఎడల మక్కువ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి తన మార్గంలో తిరిగి అందరిని నడిపించాలని తన పని కోసం కొందరు ఏర్పాటు చేసుకున్న వారిలో యేసుక్రీస్తు కంటే ముందుగా పంపబడిన వ్యక్తి యోహాను. దేవుని మార్గమును సిద్ధపరచడం అనేది అంత సులువైన పని కాదు. దానికి అనుభవ జ్ఞానం కావాలి. అందుకే అనుభవ జ్ఞానం కోసం యోహానుని అరణ్యంలో ఉంచాడు ఆయన. అరణ్యంలో త్రోవను కనుగొనడం చాలా కష్టం. అందులో సరైన మార్గాలు ఉండవు. మార్గాలు వంకరగా, ఎత్తు పల్లాలు, కరుగ్గా ఉంటాయి. వీటిని సరిచేయగల అనుభవము మరియు తనకు త్రోవను వేసుకోగల అనుభవ జ్ఞానం వచ్చిన తర్వాతనే దేవుని వాక్యము యోహాను వద్దకు వచ్చింది. దేవుని వాక్యం వచ్చిన వెంటనే ప్రభు మార్గాన్ని సిద్ధం చేశాడు. దాని త్రోవలను సరిచేశాడు. ప్రతి పల్లాన్ని పూడ్చాడు. ప్రతి కొండను మెట్టను సరిచేశాడు. అంటే హెచ్చు తగులు గల మనసు గల వారిని వాక్యంతో సరిచేశాడు. వంకర మార్గాలలో, కరుకు మార్గాలలో, అనగా స్థిరత్వం లేని వారిని, కఠినమైన మనసు కలవారిని వాక్యం చేత సరిచేసి పాప క్షమాపణ కొరకు, మారిపోయిన మనసు కొరకు నీటి బాప్తిస్మం, వాక్య బాప్తిస్మం ఇస్తూ పిలిచిన పిలుపుకి తగిన విధంగా పనిచేస్తూ రక్షణ మార్గాన్ని చూపించాడు యోహాను. దేవుని వాక్యం లేకుండా ఏది కలగలేదు, ఏది జరగలేదు. అట్టి వాక్యం మన వద్దకు రావాలంటే కావలసింది యోహాను కలిగిన అరణ్యముల అనుభవ జ్ఞానమును మరియు పిలిచిన పిలుపుకు తగిన విధమైన ప్రవర్తన. ఇలాంటి అనుభవం లేకుండా వాక్యాన్ని బలవంతంగా తీసుకుని పోయిన వారి ప్రయాస అంత వృధా ప్రయాస అవుతుంది. ప్రార్థన. యోహాను కలిగిన అనుభవ జ్ఞానమును కలిగిన తర్వాతనే నీవు పిలిచిన వారి వద్దకు నీ వాక్యమును పంపమని వేడుతున్నాను తండ్రి. ఆమేన్.